అమ్మా, ఝాన్సీ అమ్మా! ఏంటి తాత, ఏమైంది? ఎందుకింత కంగారు పడుతున్నారు? అమ్మా, మన రాణిని ఎత్తుకెళ్ళిపోయారమ్మా. ఎవరు తాత? ఎవరో తెలీదమ్మా, కారులో ఎక్కించుకుని పోయారు. కార్ నెంబర్ చూసావా? లేదమ్మా, చూడలేదు. ఆ కారు వెనకాల రాజేంద్ర యాదవ్ అని రాసుంది. యా యూ డోంట్ వరీ అని నేను చూసుకుంటాను. కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. వెయిటర్, కూర్చోండి. తీసుకోండి. థ్యాంక్ యూ. అవును, మీ హీరో ఎక్కడా? ఇప్పుడు బయటికి వెళ్ళాను మేడం, చిన్న పని మీద. వచ్చేస్తాడు. ఓకే. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. రే మేడం. హలో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. టామ్, మొత్తానికి ఫారెన్ వెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అమ్మా, అదిగో ఆ కారేనమ్మా. ఆ కారులోనే రాణిని ఎత్తుకెళ్ళింది. తాత, బాగా చూడు. రాణిని తీసుకెళ్లిన వాడిని గుర్తుపట్టండి. అదిగోనమ్మా, ఆ పొడుగ్గా ఉన్నాడే వాడే. ఏ టామ్. హాయ్, కమ్ ఆన్ బ్యూటీ, లెట్స్ డాన్స్. రాణి ఎక్కడా? వాట్? రాణి ఎక్కడా? ఏం చేసావు? ఏమంటున్నావు? ఐ కాంట్ హియర్. రా, చెప్తా. ఐఎమ్ సో హ్యాపీ. మేడం, 1 minute. రే, చెప్పరా, రాణి ఎక్కడా? తాతయ్య, వీడే కదా? వీడే. హే, ఎవరు నువ్వు? చొక్కా ఎందుకు పట్టుకున్నావు? వదలవండి. వదలను. వీడు నా చెల్లెల్ని ఎత్తుకుని వచ్చాడు. తను ఎక్కడుందో చెప్పేంత వరకు నేను వదలను. నీ చెల్లెలా? నాకేం తెలియదు డాడ్. షటప్. నువ్వు రాణిని తీసుకుని రావడం మా తాతయ్య చూశాడు. నువ్వు తీసుకెళ్లిన కార్ని గుర్తుపట్టాడు. నా చెల్లెల్ని తీసుకెళ్ళింది నువ్వే. అలా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓహో, వెనకాల ఈవిడుందనా మీ ధైర్యం? ఏ టామ్, మర్యాదగా నా చెల్లెల్ని ఏం చేసావో చెప్పు, లేదంటే. లేదంటే ఏం చేస్తావు? దిస్ ఇస్ అవర్ ప్రైవేట్ ప్రెమిసెస్. పర్మిషన్ లేకుండా లోపలికి రావడం అనేది తప్పు. ఇట్స్ అ క్రైమ్. నీకలా రావడం బాగా అలవాటు కదా. ఆఫీస్లో వదిలిపెట్టాను, కానీ ఇక్కడ మాత్రం ట్రెస్పాస్ చేశావు అని నీ మీద కేసు పెడతాను. నీకెవరి మీదైనా అనుమానం ఉంటే ఫస్ట్ వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి. ఇలా స్ట్రైట్గా వచ్చి గొడవ చేస్తే
నీ మీద న్యూసెన్స్ కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా? అవుట్, గెట్ అవుట్. చెప్పాను కదా, బట్టి పట్టి డిగ్రీ పాస్ అయితే సరిపోదు, కాస్త వాడాలి. మేడం చెప్పింది అర్థమైందా? ముందు బయటికి వెళ్ళు. వెళ్తాను, సరాసరి పోలీస్ స్టేషన్కే వెళ్తాను, పోలీసులతోనే వస్తాను. నా చెల్లెలికి ఏదైనా జరగరాంది జరిగిందో మీ వెనకాల ఎవరున్నా సరే వదిలిపెట్టను. నా చెల్లెలు సేఫ్గా ఇంటికి రావాలి అని కోరుకోండి, లేదంటే బట్టి పట్టి చదివిన డిగ్రీ పవర్ ఏంటో చూపిస్తాను. థ్యాంక్ యూ. నా పుట్టినరోజు కోసం వచ్చిన ఆత్మీయులందరికీ నా నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. రే సోమేశ్వరరావు, హ్యాపీ బర్త్డే రా. గిరి, నువ్వేనా? అరే, ఎంత కాలమైందిరా నిన్ను చూసి. గుర్తు పెట్టుకుని మరీ నా పుట్టినరోజుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి రోజైనా మర్చిపోతాం గానీ ఫ్రెండ్ బర్త్డేని ఎలా మర్చిపోతాంరా? మనం కలిసి దాదాపు 30 ఏళ్ళు అయినట్టుంది కదా. ఈ లోపు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రారాజు అయిపోయావంట కదా. నువ్వు మాత్రం అమెరికాలో ఫ్యామిలీతో హ్యాపీగా సెటిల్ అయిపోలేదు. అందరినీ కలవాలనే ఇండియా వచ్చానురా. ఆ, ఏరి నీ పిల్లలేరి? ఎప్పుడు చిన్నప్పుడు చూశానురా. ఒక్క నిమిషం రా. ధనా, ధనా, నాన్న పిలుస్తున్నారు. పద. నాన్నగారు, ఇదిగో వీడు నా చిన్ననాటి స్నేహితుడు గిరివర్ధన్. అలాగా. వీడు నా కొడుకు ధనంజయ్. నమస్కారం అండి. నమస్కారం. కోడలు కమల. నమస్కారం అండి. నమస్కారం. ఒరే ధనంజయ్, ఇంతకీ గుర్తుపట్టావా? గిరివర్ధన్ అంకుల్ రా. ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటా. సారీ అంకుల్, గుర్తుపట్టలేదు. పర్వాలేదులే బాబు, ఒక్కోసారి అద్దంలో చూసుకొని నన్ను నేనే పోల్చుకోలేను. నువ్వింకా ఏం మారలేదురా. నా కొడుకని చెప్పడం కాదు గాని నాతో పాటు బిజినెస్లన్నీ చూసుకుంటూ నా కుడి భుజంగా ఉంటున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. నీకంటే మీ వాడికి చాలా మంచి బిజినెస్ మెన్ అని పేరుందిరా, నేను విన్నాను. ఇకపోతే రెండోవాడు చంద్రశేఖర్. చంద్ర. నాన్నగారు, వీడు రెండోవాడు చంద్రశేఖర్. కోడలు పద్మ. నమస్తే అండి. నమస్తే. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు బాబు? అది అన్నయ్యకి నాన్నకి హెల్ప్ చేస్తుంటాను. అవును సోమేశ్వరరావు, నీకు ఇంకో కూతురు ఉండాలి కదా? అవునవును. తను చాలా బిజీ. భర్తతో కలిసి ముంబై వెళ్ళింది. అల్లుడితో పాటు ఇప్పుడు మాతోనే ఉంటుంది. నీ తర్వాత జనరేషన్ చూపించావు, మరి ఆ తర్వాత జనరేషన్? అదేరా, నీ మనవళ్ళు మనవరాళ్ళు. చిన్నవాడికి ఇంకా పిల్లలు కలగలేదురా.
పెద్దాడికి ఒక్క నిమిషం అండి. గౌతమ్, అమ్మా ఇలారా. అమ్మా మా అబ్బాయి గౌతమ్. నమస్తే అండి. గౌతమ్ తాతయ్య గారి ఫ్రెండ్ రా, కాళ్ళకి దండం పెట్టు. బాబాబు సంతోషం సంతోషం. ఏం చేస్తున్నావు బాబు? ఎంబీఏ చేశాడు. గుడ్ గుడ్. అయితే 3వ జనరేషన్ ని కూడా బిజినెస్ కి రెడీ చేసావన్నమాట. అదేం లేదురా, వాడికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. పోలీస్ కావాలని వాడి కోరిక. పట్టుబట్టి అదే అయ్యాడు. ఇక్కడే ఎస్ఐగా చేస్తున్నాడు. అవునండి, నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టం. అందుకే ఇష్టపడి ఎస్ఐ అయ్యాను. చాలా సంతోషం బాబు. ఎవరైనా కష్టపడితే బిజినెస్ మ్యాన్ కావచ్చు, కానీ అందరూ పోలీస్ కాలేరు. యు ఆర్ గ్రేట్. రే గిరి, కేక్ కట్ చేయాలి, రా. రా. చూసావుగా, 10 మందిలో చెప్పుకోవాలంటేనే తల కొట్టేసినట్టుగా ఉంది. ఒక బిజినెస్ మ్యాన్ వారసుడు పోలీస్ అంటేనే వినడానికి ఎలా ఉందో చూడు. నాకు గర్వంగానే ఉంది నాన్న. ఆయన చేయొచ్చు అన్నారు కదా, అనుకుంటే ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. కానీ అందరూ పోలీస్ కాలేరు. రే, అసలు నువ్వు ఏమండి, ఏంటండి ఇది? అవతల గెస్ట్లున్నారు, ఇప్పుడు గొడవ పడుతున్నారేంటి? అసలు వాడికి కొంచెమైనా ఫీలింగ్ ఉందా? కోట్లకి వారసుడై ఉండి ఇలా ఛే! ఏమండి, మీకు నచ్చినట్టు ఉండాలి అంటేనే ఒక కొడుకు మనల్ని కాదని వెళ్ళిపోయాడు. కనీసం వీణ్ణైనా మన కళ్ళ ముందు ఉండనివ్వండి. నేను చెప్పేది అన్నయ్య రండి, అందరూ రెడీ, కేక్ కట్ చేద్దాం రండి. మ్యాచ్ బాక్స్ లేదా? ఇదిగో ఇదిగో. ఆ. 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 మావయ్య, కేక్ కట్ చేయండి. కానీరా. సార్, నా చెల్లెల్ని ఎవరో బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయారు. వెంటనే కేసు ఫైల్ చేయండి. ఉండమ్మా, ఏంటా తొందర? కాసేపు అలా కూర్చొని పిలుస్తాను. సార్, అర్జెంట్ సార్. ఈ కేసు ఫైల్ చేయకపోతే అక్కడ నా చెల్లెలికి ఏదైనా జరుగుతుంది సార్. అరే ఏంటమ్మా మీరు, మాకు వేరే పనులే ఉండవా? కాసేపు వెయిట్ చేయండి. హ! ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? అవతల ఒక ఆడపిల్ల కనిపించడం లేదంటే అర్థం కావడం లేదా? వెంటనే 0 FIR ఫైల్ చేస్తారా లేదా? ఎస్. సార్, వాట్ హ్యాపెండ్? చెప్పండి. సార్, వీళ్ళ చెల్లెలు మిస్సింగ్ అంట. ఆ ట్రెస్ పాస్ కేసు అయ్యాక పిలుస్తానంటే వినట్లేదు. ఎదురుగా విక్టిమ్ బాధపడుతుంటే వెయిట్ చేయమంటావేంటయ్యా? ఆ కేసు తర్వాత రాయకూడదా? సారీ సార్. మీరు చెప్పండి. సార్, నా మనోరాల్ని నా కళ్ళ ముందే బలవంతంగా కారులో ఎక్కించుకొని పోయారు సార్. ఎవరు తీసుకొని వెళ్ళారు? వాళ్ళు మీకు తెలుసా? సార్, అతని పేరు టామ్, రాజేంద్ర యాదవ్ కొడుకు. నేను తాతయ్యని తీసుకుని వాళ్ళున్న రిసార్ట్కి వెళ్ళాను. ఆ కార్ని, ఆ టామ్ని మా తాతయ్య గుర్తుపట్టాడు సార్. అక్కడ మీ చెల్లెలుందా? కనిపించలేదు సార్. మేము అడిగితే మాకేం తెలీదు అంటున్నారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మా చెల్లెల్ని కాపాడండి సార్, ప్లీజ్. కూల్ కూల్. ముందు మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు మీ చెల్లెల్ని ఎత్తుకెళ్లారని కంప్లైంట్ రాసివ్వండి. ముందు ఆ అమ్మాయిని వెతికి పట్టుకుందాం. ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని మీ తాతగారిని సాక్ష్యంగా చేర్చి వాళ్ళని అరెస్ట్ చేద్దాం. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, ముందు కంప్లైంట్ రాయండి. ముందు మీ చెల్లెల్ని వెతకడం ఇంపార్టెంట్. ప్లీజ్ రాయండి.
తన ఫోటో ఇవ్వండి. మీ నెంబర్ చెప్పండి సార్, ఫార్వర్డ్ చేస్తాను. 956241. సార్, నా మనోరాల్ని ఎలాగైనా కాపాడండి. మీకు దండం పెడతాను సార్. తప్పకుండా కాపాడతాం, అది మా డ్యూటీ. మీరు వెళ్ళండి, మేము వెతికి ఫోన్ చేస్తాం. సార్ అది ట్రస్ట్ మీ, మేము ఉన్నది మీకోసమే. ప్లీజ్ మీరు బయలుదేరండి. రండి తాతయ్య. ఇది ఇంపార్టెంట్, తెలుసుకొని పనిచేయండి అయ్యా. రాణి దొరికిందో లేదో, వీళ్ళింకా రాలేదేంటి? అమ్మా, ఏంటి వంశీ? అక్క కనిపించడం లేదమ్మా. కనిపించకపోవడం ఏంటి? స్వీటీ, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వంశీ, నువ్వు అక్కని గాని ఏవైనా అన్నావా? ఏమైందమ్మా? రా, ముందు బయటికి రా. నేను రాను, తమ్ముడు నన్ను ఏడిపిస్తున్నాడు. సరే, తమ్ముణ్ణి నేను కొడతానులే, నువ్వు రా. రామ్మా, నెమ్మదిగా దిగు, రా. ఏమైందమ్మా? నా బంగారు తల్లివి కదూ, తమ్ముడేమన్నాడో చెప్పు. నువ్వు అమ్మ బొజ్జులో పుట్టలేదు, నిన్ను హోమ్ నుంచి తీసుకొని వచ్చారు అని అంటున్నాడు. ఆ మాట అనొద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే అంటున్నాడు. స్వీటీ, ఏంటిది? నువ్విలా ఏడవకూడదు, ఇలారా. నేను చెప్తున్నాను కదా, నా మాట కూడా వినవా? లే, రా. వంశీ, ఇలారా. అక్కకి సారీ చెప్పు. అలా అనకూడదని నీకు చెప్పానా లేదా? వీడికి ఈ మధ్యన బాగా నోరెక్కువైపోయింది. రెండు తగిలిస్తే. అక్క అక్క, నువ్వాగు. నువ్విలారా. చూడు వంశీ, నువ్వొక్కడివే ఉంటావని ఆ దేవుడు అక్కని నీకు గిఫ్ట్గా పంపించాడు. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎలా చూసుకుంటావు నువ్వు? నేను చాలా కేర్ఫుల్ గా చూసుకుంటాను. గుడ్. అక్కని కూడా నువ్వు అలాగే చూసుకోవాలి. షీఈస్ గాడ్స్ గిఫ్ట్ కదా. నౌ సే సారీ టు హర్. సారీ అక్క. సరే, గుడ్ నైట్. వెళ్ళి పడుకోండి. ఝాన్సీ, రాణి గురించి ఏవైనా తెలిసిందా? నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. రాణి దొరికిందా? ఇంకా లేదక్కా, పోలీస్ కేసు పెట్టాం, వాళ్ళు వెతుకుతున్నారు. ఝాన్సీ, రాణి కోసం వెతకమని ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? పోలీస్ కేసు పెట్టారా? పెట్టాం బావా. పోలీసులు వెతుకుతారని మనం సైలెంట్ గా ఉండకూడదు. వెంటనే రాణి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయి. ఆల్రెడీ పోస్ట్ చేశాను బావా. గుడ్. రాధా, నువ్వు ఇంట్లోనే ఉండు. నేను ఝాన్సీ వెళ్ళి రాణి కోసం వెతుకుతాం. అలాగేనండి. పద. భగవంతుడా, రాణికి ఏం కాకుండా చూడు స్వామి.
రాము ఒక చాయ్ ఇవ్వు. హలో చెప్పు బాబాయ్. రాత్రి ఇంటికి రాలేదేంట్రా? ఒక ఇంపార్టెంట్ కేసు బాబాయ్. ఓ అమ్మాయి కనిపించట్లేదు, వెతుకుతున్నాను. అసలు నీకు ఆ ఉద్యోగం అవసరమా? మీ నాన్న వద్దన్నా వినకుండా జాయిన్ అయ్యావు. బాబాయ్ మళ్ళీ మొదలు పెట్టుకో, ఇంటికొచ్చి మాట్లాడతానులే. బాయ్. డాక్టర్, పేషెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. తను ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. తన మీద ఏదైనా అటెంప్ట్ జరిగుండొచ్చు. మెడికల్ చెకప్స్ చేయండి. స్టేట్మెంట్ లేకుండా చేయలేం కదా. ముందు ఆ అమ్మాయిని స్పృహలోకి రానివ్వండి, తర్వాత చూద్దాం. సార్ మా చెల్లెలు. డాక్టర్, ఆ అమ్మాయి రిలేటివ్స్. డాక్టర్ తను మా చెల్లెలు, తనకేం కాలేదు కదా? డాక్టర్ అమ్మా, నా మనవరాల్ని చూడాలి. ఎక్కడుంది? మీరేం భయపడకండి, ప్రమాదం ఏమీ లేదు. ఇంకా తను కళ్ళు తెరవలేదు. కాన్షియస్ లోకి వచ్చాక మాట్లాడదాం. డాక్టర్ పేషెంట్ కి స్పృహ వచ్చింది. రాణి రాణి రాణి. అమ్మా అమ్మా రాణి, ఏమైందమ్మా? నీకేం కాలేదు కదమ్మా? ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త తప్పుకుంటారా? స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఐ ఓకే? చెప్పమ్మా, ఏం జరిగింది? నీకేం భయం లేదు, చెప్పమ్మా. చూడు రాణి, నువ్వేమైనా చెప్తేనే కదా మేము యాక్షన్ తీసుకోగలం. భయపడకుండా చెప్పు, ఏం జరిగింది? చెప్పు తల్లి. నీ మీద ఏదైనా అఘాయిత్యం, దట్ మీన్స్ రేప్ అటెంప్ట్? అయితే మరి టామ్ అనే వ్యక్తి నిన్ను ఎత్తికెళ్ళాడని మీ తాతయ్య చెప్తున్నాడు. నువ్వేమో అలా ముళ్ళ పొదలో దొరికావు. ఏం జరిగిందో చెప్పాలి కదా. నన్నెవరూ తీసుకెళ్ళలేదు. సరుకులు తీసుకుని వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది, అంతే. ఝాన్సీ గారు, ఒకసారి బయటకు వస్తారా? తను అబద్ధం చెప్తుందని మీకు తెలుసు. బహుశా నా ముందు చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో. మీరొకసారి మాట్లాడి చూడండి. అలాగే సార్. విక్టిమ్ కన్సర్న్ లేకుండా మేము మెడికల్ చెకప్స్ చేయించలేం. ఏదైనా జరిగిందంటే వచ్చి కేసు ఫైల్ చేయండి. ఏం జరగలేదంటే వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి. ఓకే? డాక్టర్కి చెప్తాను, డిశ్చార్జ్ చేస్తారు.
కానిస్టేబుల్స్ సార్. మీరు స్టేషన్కి వెళ్ళండి. అలాగే సార్. ఓకే అండి. ఏయ్, జరిగిన విషయం పోలీసులకి చెప్పావు అంటే మీ తాతయ్యని మరుక్షణం చంపేస్తాను. క్షమించు తాతయ్య. రాస్కల్, ఎంత పని చేసావురా? ఇంత ఇష్యూ అవుతుందని అనుకోలేదు డాడ్. డాడ్, ఏదో ఒకటి చేసి మీరే నన్ను కాపాడాలి. ఏం చేయడానికి కుదరదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. మిస్టర్ టామ్, రాణి విషయంలో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్, టామ్ని తెచ్చి నేను సరెండర్ చేస్తాను. మీరు వెళ్ళండి. అలా కుదరదు. అరెస్ట్ చేయాల్సిందే. అది చెప్పడానికి నువ్వెవరు?